నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు మహాప్రగతి. కేజీఎఫ్, కాంతారా, సలార్ బిగ్గెస్ట్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేసిన హామ్లే సంస్థ క్లీన్ ప్రొడక్షన్స్తో కలిసి తీసిన మైథలాజికల్ యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహ. మహావతార్ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా వచ్చిన సినిమా. ఈ సినిమా గురించే ఎక్కడ చూసినా చర్చంతా. ఈ మధ్యకాలంలో చాలా టాక్ ఆఫ్ ద టౌన్గా కేవలం మౌత్ పబ్లిసిటీ ద్వారా చాలా ఫేమస్ అయిన సినిమానే ఈ మహావతార్ నరసింహ. ఈ సినిమా హరిహర వీరమల్లు, కింగ్డమ్ లాంటి స్టార్ హీరోల సినిమాలకు కూడా షాక్ ఇచ్చి 3వ వారంలోనూ సాలిడ్ కలెక్షన్లతో అద్దర కొడుతోంది. యానిమేటెడ్ మూవీస్లో 100 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ సెట్. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. బాక్సాఫీస్ బరిలో నరసింహుని ఉగ్రావతారాన్ని చూపిస్తుందని చెప్పొచ్చు. మన పురాణాల ఆధారంగా రాక్షసుడు హిరణ్యకశిపుడి కథను అద్భుతంగా చూపించారు ఇందులో. యానిమేషన్ మూవీస్ అంటే పిల్లలకే అనే భావనను కట్టి పక్కకు పడేసినట్టుంది. ఏ సినిమాకైనా కంటెంటే కింగ్. స్క్రీన్ మీద కనిపించే క్యారెక్టర్ని ఆడియన్స్ ఓన్ చేసుకుని ఆ క్యారెక్టర్తో ట్రావెల్ అవుతూ ఎమోషన్స్కి కనెక్ట్ అయ్యారంటే ఇక ఆ సినిమాకి తిరుగుండదనే చెప్పాలి. ఈ మహావతార్ నరసింహ మూవీకి విఎఫ్ఎక్స్ ఆయువు పట్టు. యానిమేషన్కే దాదాపు 4 ఏళ్లకు పైగా పట్టింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో యానిమేషన్ కాదు, లైవ్ యాక్షన్ లేదా క్యారెక్టర్స్ చూస్తున్న ఫీల్ కలిగించారు. థియేటర్లలో ఆడియన్స్ రెస్పాన్స్ మామూలుగా లేదు అస్సలు. భక్తిభావంతో తన్మయత్వంలో మునిగి తేలుతున్నారు. గూస్ బంప్స్ వస్తున్నాయి. పిల్లలు, పెద్దవాళ్ళు కూడా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతున్నారు. దీని వెనుక టీం పడ్డ కష్టం అంతా ఇంతా కాదు మరి. డైరెక్టర్ అశ్విన్, ఆయన వైఫ్ శిల్పా ధావన్ ఇద్దరూ బోలెడంత టైం అండ్ మనీని ఇన్వెస్ట్ చేసి మరీ తీశారు. వారి సేవింగ్స్తో పాటు ఇళ్ళు, ప్రాపర్టీస్ తాకట్టు పెట్టి ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ తీసుకుని మనకి మాత్రం ఓ అద్భుతమైన ప్రాజెక్టుని ముందుకు తెచ్చారు. అలాగే ఈ మూవీలో మేజర్ పార్ట్, హార్ట్ ఆఫ్ ద మూవీ అయిన విఎఫ్ఎక్స్ అంతా కూడా స్టూడియోస్లో జరిగిన వర్క్ అనే చెప్పాలి. ఇక ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో విఎఫ్ఎక్స్ ఎంత ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది, ఫ్యూచర్లో విఎఫ్ఎక్స్తో ఎలాంటి టెక్నాలజీస్ కలిసి పనిచేయబోతున్నాయి, ఇవన్నీ మనం తెలుసుకోవటానికి ఒక విఎఫ్ఎక్స్ సంస్థ అధినేతను అడిగి అసలు ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది, ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి సినిమాలు ఎంత ప్రభంజనం సృష్టించబోతున్నాయో అడిగి తెలుసుకుందాం. ఇవాళ మీకు మహావతార్ మూవీ చేసిన సెన్సేషన్ ఏంటో మాట్లాడుకున్నాం కదా. దానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో 3 మూవీస్కి సక్సెస్ఫుల్గా విఎఫ్ఎక్స్ అందించిన కల్ప్రా విఎఫ్ఎక్స్ అధినేత మల్లేశ్వర్ గారితో ఉన్నాం మనం. మరి అసలు ఈ విఎఫ్ఎక్స్ ఫ్యూచర్ ఏంటి, ఇందులో ఉన్న సాధక బాధకాలు ఏంటి, అన్నీ ఆయన మాటల్లో విందాం. హలో సార్. హాయ్ అండి. సో మీరు ఐటీ సంస్థల అధినేతగా మీరు ఆల్మోస్ట్ ఒక డికేడ్ నుంచి యాజ్ అన్ ఆంటర్ప్రినర్ మీ జర్నీ కొనసాగుతుంది. అండ్ యూఎస్లో కానీ ఇక్కడ హైదరాబాద్లో కానీ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్. మరి మీరు అంటే ట్రెండ్ బట్టి ఇప్పుడు మీరు కూడా విఎఫ్ఎక్స్లోకి వచ్చారనొచ్చా? యాక్చువల్లీ అండి, నేను యూఎస్కి వెళ్ళి ఆల్మోస్ట్ 15 years అయిందండి. పిహెచ్డి చేద్దామన్న ఒక డ్రీమ్తో వెళ్ళాను యూఎస్కి. ఆయిల్ అండ్ గ్యాస్లో పిహెచ్డి చేశాను. తర్వాత కొన్నాళ్ళు అక్కడే టెక్సాస్లో వర్క్ చేశాను. డ్యూరింగ్ కోవిడ్ టైంలో నేను నా ఎంటర్ప్రినర్ జర్నీని స్టార్ట్ చేశానండి. సో అప్పుడు ఏంటంటే నేను నా అంతటి నేనే పైథాన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి నేర్చుకున్నానండి. కోవిడ్ టైంలో అందరూ ఇంటి దగ్గర ఉన్నాం కదండి, అదే టైంలో నేర్చుకుని నా ఫస్ట్ కంపెనీ స్టార్ట్ చేశాను నేను ఐటీలోనండి. సో స్టార్ట్ చేశాక ఒక కంపెనీ కాస్త 3 companies అయినాయి. కాకపోతే నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే అండి, ఎందుకంటే నాదంతా డొమైన్ డిఫరెంట్ అండి, ఆయిల్ అండ్ గ్యాస్. కానీ నేను చేసే బిజినెస్లన్నీ అరౌండ్ ఐటీ. అదే చాలా డిఫరెంట్గా అనిపించిందండి.
అప్పుడు నేనేం చేశాను అంటే అండి, నాకున్న ప్యాషన్తో ఈ ఏఐ, ఇప్పుడు కోర్స్ జనరేటివ్ ఏఐ, వీటి మీద ఎక్కువ R&D టైప్ చేస్తానండి. అదే టెక్నాలజీని నా ఇంటెన్షన్ ఏంటంటే డిఫరెంట్ ఇండస్ట్రీస్కి తీసుకెళ్లాలన్నది నా మెయిన్ ఉద్దేశం అండి. ఫర్ ఎగ్జాంపుల్, మేము ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేస్తున్నాం, డ్రేక్ ఏఐ అని. అది ఆయిల్ అండ్ గ్యాస్కి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో, మెషిన్ లెర్నింగ్తో ఎంత ఈజీగా మనం ఆయిల్ అండ్ గ్యాస్ వెల్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇంకెక్కువ ఎలా ప్రొడక్షన్ తీయొచ్చు అన్నది మెయిన్ ఇంటెన్షన్ అండి. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే కెప్లర్ ఏఐ అని ఒక ప్రోడక్ట్ ఉందండి, అది హెల్త్ కేర్కి. సో అవర్ ఇంటెన్షన్ ఏంటంటే ఆ హెల్త్ కేర్ హ్యాండ్ రిటెన్ డాక్యుమెంట్స్ని కానీ ఏదైనా ఇమీడియట్గా ఓసీఆర్ టెక్నాలజీతో డిజిటైజేషన్ చేయడం అండి బేసిక్గా. సో ఆయిల్ అండ్ గ్యాస్కి ఒక ప్రోడక్ట్ ఉంది, హెల్త్ కేర్కి ఒక ప్రోడక్ట్ ఉంది. స్లోగా ఏంటంటే ఐ స్టార్టెడ్ ఎంటరింగ్ ఇంటూ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అండి. ఎందుకనంటే మెయిన్లీ మనం అందరం మెంటల్గా అంటే కొంచెం మైండ్ఫుల్గా రిలీఫ్ అయ్యేది మోస్ట్ ఆఫ్ ది టైం అయితే మూవీస్కి వెళ్తాము ఫ్యామిలీస్తో, లేకపోతే నెట్ఫ్లిక్స్ ఆర్ అమెజాన్ ఆర్ ఆహా ఏదో ఒకటే చూస్తామండి. అంటే వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈజ్ ప్రాబబ్లీ అరౌండ్ 2 to 3 hours పర్ డే ఆన్ యావరేజ్ మనందరూ టైం స్పెండ్ చేస్తాం యూజువల్గా. అంటే అది యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు, ఏదైనా సరే. నేను అలా చూసినప్పుడు నాకు ఒక ఐడియా వచ్చిందండి, నేను మిగతా ఇండస్ట్రీస్లో ఈ లేటెస్ట్ టెక్నాలజీస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను కదా, why I cannot do into entertainment industry, why I cannot bring that technology in. హియర్ మనం ఎంటర్టైన్మెంట్ లోపలికి వెళ్ళే ముందండి ఒక చిన్న క్వశ్చన్, విచ్ ఇస్ ఈ ఆయిల్ అండ్ గ్యాస్ కానీ ఈ ఇండస్ట్రీస్కి వస్తున్న ఏఐ R&D వరకే పరిమితమా అండి? ప్రాసెసెస్లోకి కూడా మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారా? మా టూల్ ప్రాసెస్లో కూడా ఇంప్లిమెంటేషన్ అండి. ఆల్రెడీ కొన్ని US క్లయింట్స్, మిడిల్ ఈస్ట్ అండ్ కౌలాలంపూర్, మలేషియా అటు సైడ్ కూడా కొన్ని కంపెనీస్ ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాయండి. సో అది ఆటోమేట్ చేస్తుందా ఇన్ ఎనీ ఫామ్? అంటే ఈ టూల్ కూడా ఏంటంటే వేరియస్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి హెల్ప్ చేస్తుందండి. ఇప్పుడు జియో సైంటిస్టులు ఉంటారు, పెట్రోలియం ఇంజనీర్స్ ఉంటారు. అంటే ఏంటంటే 2 విధాలుగా ఉపయోగపడుతుందండి. ఒకటి ఏంటంటే తొందరగా ప్రాసెస్ని ఎలాగ స్పీడప్ చేయటము, ఎందుకంటే టెక్నికల్ పీపుల్ ఉంటారు కదండి, వాళ్ళు ఆ డేటాని అనలైజ్ చేసుకుని డెసిషన్స్ క్విక్గా తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. లేదంటారా ఆల్రెడీ ఒక 100 wells ఉన్నాయి ఏదైనా కంపెనీకి, వాళ్ళు ఆల్రెడీ డీల్ చేసేసారు, ప్రొడక్షన్ వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఆయిల్ రేట్ కూడా చాలా ఎక్కువ కదండి, ఇప్పుడు 100 rupees ఆర్ 120 rupees per liter ఉంది. సో ఏంటంటే ఎక్కువ ఇంకెలా మనం ప్రొడ్యూస్ చేయొచ్చు అన్న దాంట్లో కూడా ఉపయోగపడుతుందండి మేము డెవలప్ చేస్తున్న టెక్నాలజీ అండ్ టూల్ ఆయిల్ అండ్ గ్యాస్కి. ఆ విధంగా హెల్త్ కేర్ అంటారండి, అది హ్యాండ్ రిటెన్ డాక్యుమెంట్స్, మనకి డాక్టర్స్ అవి ప్రిస్క్రిప్షన్ రాస్తారు కదండి, ఒక్కొక్కసారి మనకు అర్థం కాదు అది ఏంటి అన్నది. సో ఒక పేషెంట్ ఉన్నారండి, ఒక 1 year 2 years వాళ్ళ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి అనుకోండి, మనం ఇమ్మీడియట్గా స్కాన్ చేస్తే మీ ఫోన్తో అయినా పిక్చర్ తీయగానే అది ఆటోమేటిక్గా డిజిటైజ్ చేసి కన్వర్ట్ చేస్తుందండి. అది పేషెంట్ యొక్క పోర్టల్లో ఆ ఇన్ఫర్మేషన్ అంతా సేవ్ అయి ఉంటుందండి. సో అది ప్రాక్టీషనర్స్కి కానీ, డాక్టర్స్కి కానీ, నర్సెస్ కానీ అది. సో దానికి ఆల్రెడీ డేటాబేస్ ఉండాలి కదండి, లేకపోతే ఓన్లీ స్కాన్ లాగా అయిపోతుంది, బట్ ఇట్ హ్యాస్ టు రికగ్నైజ్ ద డేటాబేస్. సో మేమేం చేస్తున్నామంటే ఈ మెడికల్ ఫీల్డ్లో కూడా ఆ డేటాబేస్లు మెయింటైన్ చేసే కంపెనీస్తో టైఅప్ అయ్యి మా టెక్నాలజీని వాళ్ళకి అందుబాటులోకి తెస్తున్నామండి. సో ఇక్కడ ఏమవుతుందంటే హ్యాండ్ రిటెన్ డాక్యుమెంట్స్ ఒకవేళ పేషెంట్ పోగొట్టుకున్నారు అనుకోండి, మళ్ళీ వాటిని ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం కదండి. సో ఇమ్మీడియట్గా స్కాన్ చేసింది కూడా డిజిటైజ్ అయిపోయి అది వర్డ్ ఫార్మాట్ PDFలోనే సేవ్ అయిపోయి వాళ్ళ పేషెంట్ రికార్డ్స్లో ఆ డేటాబేస్లో సేవ్ అయిపోతుందండి. ఈవెన్ 5 years బ్యాక్. సో ఈవెన్ వాళ్ళ ఇన్సూరెన్సెస్ కానీ ఏవైనా ఆటో రిలేట్ అయిపోతాయి. బేసిక్గా స్పీడ్ ఆఫ్ ది ప్రాసెస్ అండి, అంతే కదా, స్పీడ్, ఈజ్ అండ్ అట్ వన్ ప్లేస్ ఆర్గనైజ్డ్గా ఉండడం. అవును, దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ అండి. అంటే ఏంటంటే నా మెయిన్ గోల్ ఏంటంటే అండి ఈ టెక్నాలజీని వేరే ఇండస్ట్రీస్కి మనం ఎలాగ తీసుకురాగలం అన్నదే నా మెయిన్ ఉద్దేశం అండి. సో అట్లా మీరు ఎంటర్టైన్మెంట్లోకి రావడం జరిగింది. బట్ మీరు చెప్తున్న టైంకి మీరు ఆల్రెడీ చేసిన వర్క్స్ చాలా బిగ్గరే అండి. అంటే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఈ కాంపిటీషన్ని సర్వైవ్ అవుతూ ఒక ఆఫర్ చేజిక్కించుకోవడమే చాలా కష్టం. అలాంటిది 3 సినిమాలకి ఈ లోపల మీరు VFX ఇవ్వగలగటం. దట్స్ ఏదైనా ఏంటంటే మనం ప్రయత్నం చేయడమే బేసిక్గా. సో నేను ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కూడా వచ్చే ముందులో ఐ డిడ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండి. నేను యూఎస్లో ఉంటాను కాబట్టి ఐ వెంట్ టు హాలీవుడ్కి వెళ్ళాను, ఐ అటెండెడ్ ఫ్యూ కాన్ఫరెన్సెస్ అండి. నా ఇంటెన్షన్ ఏంటంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఐ వాంట్ టు అండర్స్టాండ్. ఎందుకంటే నా డొమైన్, నా ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ అండి. సో అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు హాలీవుడ్ మూవీస్ చూస్తాం మనం, అవతార్ అని, స్పేస్ మూవీస్ అన్నీ, దే యూజ్ లాట్ ఆఫ్ 3D యానిమేషన్స్ కానీ, లిటిల్ బిట్ ఆఫ్ AI కూడా ఉంటుందండి. రీసెంట్గా దే స్టార్టెడ్ యూజింగ్ ఇట్ అనమాట. నేను వెళ్ళి ఐ జస్ట్ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ అండి. సో ఆ అండర్స్టాండింగ్ ప్రాసెస్లో ఏమైందంటే నాకు
ఓకే హాలీవుడ్ ఈస్ గుడ్, దే హ్యావ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ బడ్జెట్స్ ఉంటాయి, దే కెన్ ఈజీలీ బిల్డ్ ఏదైనా క్రియేట్ చేయగలరు వాళ్ళు, దట్స్ గుడ్. వాట్ ఐ క్యాన్ డూ ఫర్ మై కంట్రీ అన్నది నాకు క్వశ్చన్ వచ్చిందండి. ఎస్పెషల్లీ టాలీవుడ్ కానీ, సౌత్ ఇండియన్ సినిమా కానీ, బాలీవుడ్ కానీ, వాట్ ఐ క్యాన్ డూ అన్నప్పుడు ఆ ఆలోచనతో నాకు ఒక ఇది అనిపించిందండి, ఐ షుడ్ ట్రై అండ్ బిల్డ్ సంథింగ్ హియర్ అన్నది. ఆ ప్రయత్నంలో భాగంగానే కల్ప్రా విఎఫ్ఎక్స్ అనేది నేను స్థాపించడం జరిగిందండి. కల్ప్రా అంటే కల్పిత ప్రజ్ఞ, సాంస్క్రిట్లో కల్పిత అంటే ఆర్టిఫిషియల్, ప్రజ్ఞ అంటే ఇంటెలిజెన్స్ అండి. సో ఫస్ట్ త్రీ క్యారెక్టర్స్ తీసి కల్ప్రా అన్నది బిల్డ్ చేశానండి కంపెనీని. సో మీరు వచ్చిన సెక్టర్ ఏమో కంప్లీట్లీ ఆర్గనైజ్డ్, ఇదేమో కంప్లీట్లీ అన్ఆర్గనైజ్డ్ బట్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే బ్లింగ్ ఈజ్ డిఫరెంట్ ఫర్ బోత్ ఆఫ్ ఇట్. సో మీరు ఆ బ్యాలెన్స్ ఎలా సెట్ చేసుకున్నారండి? సో బేసిక్గా ఏంటంటే అండి, వన్ ఆఫ్ ది రీజన్స్ నేను ఆల్రెడీ యూఎస్లో సెటిల్ అయిపోయా, మై కిడ్స్ వర్ బాగుంది అంతా అయినా సరే, ఇది మీరు అన్నది కరెక్ట్ అండి. ఈ ఇండస్ట్రీ ఏంటంటే స్లైట్లీ డిఫరెంట్ వన్. అంటే ఏంటంటే ఇదంతా నెట్వర్కింగ్, వన్స్ దే సీ యూ దే అండర్స్టాండ్ యూ అండి. ఫిల్మ్ మేకర్స్ అయినా, డైరెక్టర్స్ అయినా ఆ ట్రస్ట్ అనేది బిల్డ్ అవ్వాలి. ఆ ట్రస్ట్ బిల్డ్ చేయడానికి ఈవెన్ నేను టెంపరీగా ఇక్కడ హైదరాబాద్ కూడా మూవ్ అయ్యానండి ఫ్యామిలీతో. సో వన్ ఆఫ్ ది రీజన్స్ ఏంటంటే మన ఆ ట్రస్ట్ బిల్డ్ చేయాలి. ఎందుకంటే దిస్ ఈజ్ ఎంటర్లీ న్యూ టెక్నాలజీ. నేను యూఎస్లో కూర్చుని నేను యూఎస్ బేస్డ్ కంపెనీని అది చేయగలంటే ఎవరు వినరండి, అది కామన్ ఎక్కడైనా. ఎందుకంటే ఆ క్లయింట్ టు కస్టమర్ రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్ అండి. సో అందు గురించి ఇక్కడికి వచ్చి నేను కొంతమంది డైరెక్టర్స్ని మీట్ అవ్వడం జరిగిందండి లాస్ట్ ఫ్యూ మంత్స్లో. ఐ టోల్ దెమ్ దిస్ ఈజ్ మై స్టోరీ అండి, దిస్ ఈజ్ మై ప్రొఫైల్, దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ అని. సో ఆ నమ్మకంతో కొంతమంది డైరెక్టర్స్ ఈ అవకాశాలు ఇవ్వడం జరిగిందండి. సో ఇప్పుడు జనరలీ అండి ఇండియాలో అయితే స్పెషల్లీ విఎఫ్ఎక్స్ అనగానే రాజమౌళి గారు అంటే విఎఫ్ఎక్స్ అని, ఇట్లా ఈవెన్ కపిల్ శర్మ షోలో కూడా అట్లాంటి మాకే చేశారు ఆయన్ని. సో అసలు మీరు ఈ ఇండస్ట్రీలో ఉన్నారు, మీరు చూస్తున్నారు కాబట్టి అసలు మీరు ఈ విఎఫ్ఎక్స్లో రాజమౌళి గారు కాకుండా కూడా ఉన్న స్కోప్ ఎంత చెప్పండి ఫస్ట్. సో వెరీ గుడ్ క్వశ్చన్ అండి ఇది. ఎందుకనంటే ఫిల్మ్ అంటేనే ఒక క్రియేటివిటీ అంటే అదొక క్రియేషన్, స్టోరీ టెల్లింగ్ బేసిక్గా. మీరు రాజమౌళి గారు ఎస్ హీఈస్ ఆన్ ది టాప్ తెలుగు ఆర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో. కాకపోతే మీరు చూస్తే ఒక్క టాలీవుడ్ తెలుగు ఇండస్ట్రీని తీసుకుంటేనే సంవత్సరానికి అరౌండ్ 320 to 360 మూవీస్ రిలీజ్ అవుతున్నాయండి. ఓటీటీలు, షార్ట్ ఫిల్మ్స్ కాకుండా ఓన్లీ థియేటర్కి వచ్చే మూవీస్ ఇన్నండి. అంటే ఎనీవేర్ బిట్వీన్ 50 lakhs to few 100 crores బడ్జెట్ ఉన్న మూవీస్ ఉన్నాయండి. ప్రతి ఒక్కరు క్రియేటరే, ప్రతి ఒక్కరు మూవీస్ మన అందరినీ ఆనందపరచాలన్నదే వాళ్ళ యొక్క మెయిన్ ఉద్దేశం అండి. నా ఇంటెన్షన్ ఏంటంటే రాజమౌళి గారు కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ వాళ్ళు ఇమ్మీడియట్గా హాలీవుడ్కి వెళ్ళిపోగలరండి, వాళ్ళకి కావాల్సిన టాలెంట్, టెక్నాలజీ. నా ఇంటెన్షన్ ఏంటంటే హాలీవుడ్ నుంచి టాలీవుడ్కి, సౌత్ ఇండియన్ సినిమాకి తీసుకురావాలన్నది నా ఇంటెన్షన్ అండి. అంటే నాకు రాజమౌళి గారు అయినా 50 lakhs 20 lakhs తీసే ఫిల్మ్ మేకర్ అయినా సేమ్ అండి. ఐ వాంట్ టు ప్రొవైడ్ దమ్ టెక్నాలజీ అండి బేసిక్గా. సో చూస్తున్నారు ఆస్పిరెంట్స్కి ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇన్ఫ్యాక్ట్. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అండి. ఎందుకంటే దే ఆర్ స్ట్రైవింగ్, అంటే వాళ్ళు మైండ్లో ఉండేది ఒక క్రియేటివిటీ తెచ్చి స్టోరీ టెల్లింగ్ చేసి క్రియేట్ చేసి మనందరిని ఆనందపరచాలన్నది ప్రతి ఫిల్మ్ మేకర్, ప్రతి డైరెక్టర్ యొక్క ఉద్దేశం అండి. చిన్న పెద్ద అన్నది. మల్లేశ్వర్ గారు, ఇప్పుడు మనకున్న రిసోర్సెస్కి మహావతార్ లాంటి ఒక సినిమా తీయాలంటే ఎంత టైం పట్టొచ్చు, ఎంత బడ్జెట్ పట్టొచ్చు మన వాళ్ళకి అలాంటి ఒక సినిమా అందించడానికి? బడ్జెట్ పరంగా నాకు తెలిసి మన ఇండియన్ మూవీ ఇండస్ట్రీ ప్రాబ్లం లేదండి. ఎందుకంటే మనం తీసిన కల్కి మూవీ కానీ ఆల్రెడీ ఆ స్టాండర్డ్ రీచ్ అయిపోయారు. టెక్నాలజీ ఎస్, అంటే ఒక 1000 కోట్లు అంటారా మీరు బడ్జెట్ పరంగా? అంటే బడ్జెట్ పరంగా పట్టొచ్చండి, ఎందుకంటే బేస్డ్ ఆన్ ది స్క్రిప్ట్ అండ్ ఎవ్రీథింగ్. కానీ టెక్నాలజీ పరంగా, రిసోర్సెస్ పరంగా ఐ థింక్ స్టిల్ వీఆర్ 5 to 10 years అవే అండి. ఎస్. ఇంకోటి ఏంటంటే ఆ ఇన్వెస్ట్ చేయగలిగే ఇన్వెస్టర్స్ ఉంటే వెరీ సూన్ అయిపోతుందండి. ఐ విల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆల్సో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ గారిది, అట్లీ గారిది మూవీ సన్ పిక్చర్స్ మన వాళ్ళు సైన్అప్ చేయగానే హాలీవుడ్కి వెళ్ళారండి ఇమ్మీడియట్గా. ఎందుకంటే అది అవతార్ రేంజ్ మూవీనే యాక్చువల్లీ అల్లు అర్జున్ గారిది. కాకపోతే అలా తీయగలిగిన కెపాసిటీ ఉన్న విఎఫ్ఎక్స్ స్టూడియోస్ ఓన్లీ వెస్ట్లోనే ఉన్నాయి, హాలీవుడ్లోనే ఉన్నాయి. సో ఇవి ఎట్లా ఉంటాయండి అక్కడ? కాంబినేషన్ ఆఫ్ డిజిటల్ స్టూడియోస్ ప్లస్ గ్రీన్ మ్యాట్ స్టూడియోస్ కలిపి ఉండి ఒకటే దగ్గర అవుతాయి కాబట్టి అంత ఇదా?
వాళ్ళు ఏంటంటే ఓలా విఎఫ్ఎక్స్ ఉంది, నేను వాళ్ళ స్టూడియో కూడా వెళ్ళాను నేను హాలీవుడ్లో, లాస్ ఏంజల్స్లో. సో వాళ్ళంతా గ్రీన్ మ్యాట్ ఉంటుంది, డిఫరెంట్ సెటప్ ఉంటుంది, వాళ్ళ టెక్నాలజీ కొంచెం అడ్వాన్స్డ్ అండి. అది ఇక్కడ తీసుకురాకపోవడం ప్రాబ్లం కాదు, కానీ ఏంటంటే ఏదో ఒక స్టూడియో విల్లింగ్నెస్ టు ఇన్వెస్ట్ అండి. అంత మనీని ఇన్వెస్ట్ చేయగలిగితే మనం వెరీ సూన్, ఎందుకంటే ఇది ఒక స్టార్ట్ ఆఫ్ ది మూవీ అండి. ఇప్పుడు అల్లు అర్జున్ గారు వెళ్తున్నారు కదా, నెక్స్ట్ ఇంకొక 2-3 ప్రొడక్షన్ హౌసెస్ అలా వెళ్తున్నప్పుడు సమ్మన్ సే హే అంత దూరం ఎందుకు, మనం ఇక్కడ చేయగలుగుతాం, ముంబైలోనో చెన్నైలోనో హైదరాబాద్లోనో. సో టెక్నాలజీ పరంగా మనం 5 to 10 years అవేమో, కానీ ఇలాంటి వాళ్ళు ఆలోచిస్తే మాత్రం ముందుకు వచ్చేస్తాం. మనకి ఇన్వెస్టర్స్ ఉంటే వీ కెన్ ఇమీడియట్లీ స్టార్ట్ అండి మన ఇండియన్ మూవీ ఇండస్ట్రీ కూడా. కాకపోతే ఇది టైమింగ్ చాలా ల్యాప్ అనిపించలేదండి మీకు? అంటే ఇప్పుడు మహావతార్ చూసినా కూడా 4.5 years తీశారు. సో ఆన్ అన్ యావరేజ్ ఒక డైరెక్టర్ కానీ ఒక విఎఫ్ఎక్స్ సంస్థ కానీ, లెట్స్ సే సంస్థ అయితే ఉంటుంది పర్లేదు, అండర్ 1 డైరెక్టర్షిప్ అనుకుంటే అట్లా చూసుకుంటే ఒక 10 సినిమాల కంటే కవర్ చేయలేరు కదండి అప్పుడు. సో దాని లాంగ్ రన్ ఏంటి, అండ్ రాబోయే 5-10 yearsలో అసలు విఎఫ్ఎక్స్ పాత్ర సినిమాల్లో ఎలా ఉండబోతుందండి? సో గుర్తుంచుకోండి, మహావీర్ ఇప్పుడు 4.5 years అంటున్నారు కదండి మీరు, ఎందుకంటే అప్పుడున్న టెక్నాలజీ వేరు, ఇప్పుడున్న టెక్నాలజీ ఇప్పుడు ఏఐ యాడెడ్ అండి. వాళ్ళు అప్పట్లో ప్రాబ్లం అంతా పేపర్ మీద స్కెచ్ చేసి ఉంటారు ఆర్టిస్టులు, యూనో ఇది దీంతో ఫస్ట్ 2D చేసి దెన్ దాన్ని డెవలప్ చేసుకుని. అండ్ బడ్జెట్ వైజ్ కూడా యూనో వాళ్ళు చాలా సంస్థల దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు డైరెక్టర్ గారు. అదే ఎందుకంటే ఇది నిజంగా వర్కౌట్ అవుద్దా లేదా, కెన్ వి మేక్ మనీ ఆర్ నాట్ అన్నది కూడా చాలా క్వశ్చన్స్ వస్తాయండి. అప్పట్లో ఒప్పించడం ఇంకా కష్టమే. ఇప్పుడు ఏమైందంటే అండి, మీరే చూడండి, మీ ఫోన్లో సెల్ ఫోన్లో ప్రతి అప్లికేషన్లోనూ ఏఐ ఉంది. 4 years బ్యాక్ ఏ అప్లికేషన్ ఏఐ అంటేనే తెలియదండి. చూసారండి ఈ 4-5 yearsలో ఎంత ర్యాపిడ్ చేంజ్ వచ్చిందో. ఇప్పుడు ఏమైందంటే అండి, వన్ థింగ్ మీరే అన్నారు కదా 4.5 years పట్టిందని, నెక్స్ట్ మూవీ వాళ్ళు సిమిలర్గా చేయాలంటే ప్రాబ్లీ 1 yearలో చేసేయగలరండి. ఎందుకంటే ఏఐతో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అండి, ఫిల్మ్ మేకర్ డైరెక్టర్ గారు ఒకటి అనుకున్నది ఆయన సిస్టమ్ ముందు కూర్చొని క్రియేట్ చేయగలరు ఈజీగా. ఆయన ఒక 10 మందిని హైర్ చేసుకుని కానీ లేకపోతే పేపర్ మీద రాయాల్సిన అవసరం లేదండి. ఆయన ఇమ్మీడియట్గా క్రియేట్ చేయగలరు, డిఫరెంట్ సినారియోస్ చేసుకోగలరు. ఓకే ఇప్పుడు నాకు క్లౌడ్స్ ఉంటే ఎలా ఉంటుంది సీన్, అసెట్స్ ఎలా ఉంటాయి, అన్ని సిస్టమ్ ముందులో. సో ఇప్పుడు మీ వర్క్ ఫ్లో ఎలా ఉంటుందండి జనరల్లీ? ఇఫ్ మూవీ ఓకే అయిన తర్వాత డైరెక్టర్ మీకు విజన్ చెప్తే దాని ప్రకారం మీరిద్దరు కోరిలేట్ చేసుకుని ఆ విజన్ని టీమ్కి ఫార్వర్డ్ చేస్తారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ గివ్ వన్ ఎగ్జాంపుల్ అండి. ఒక పెద్ద ఆర్గనైజేషన్ సంస్థ, మూవీ సంస్థలోనే ఒక మూవీ వస్తుంది. డైరెక్టర్ గారు ఒక చిన్న కాన్సెప్ట్ ఇచ్చారు మాకు, ఇలా అనుకుంటున్నామని. ఒక కారు, ఓల్డ్ 1940s టైంలో కారు చార్మినార్ ముందు ఆ టైంలో వెళ్తున్నట్టు కావాలి అని. సో వీ క్రియేటెడ్ దట్ విత్ ఇన్ 24 hours అండి యాక్చువల్లీ. అదే ఆయన ఒక 3D ఆర్టిస్ట్ను ఒక కంపెనీకి ఇస్తే ఇట్ టేక్స్ ఫ్యూ వీక్స్ అండి. మేము అది 24 hours పంపించగానే ఆయన కొన్ని సజెషన్స్ చెప్పారు, నాకు ఇలా కావాలి, లైటింగ్ ఇలా కావాలని. ఇమ్మీడియట్గా విత్ ఇన్ ఫ్యూ అవర్స్లో మేము అది చేసి ఇవ్వగలిగామండి. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఏ అండ్ అడ్వాన్స్మెంట్స్ అండి. అంటే ఏంటంటే అండి, ఒక క్రియేటర్కి వాళ్ళకి డిఫరెంట్ థాట్స్ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ సీన్ ఇలా ఉండాలి, సిచ్యువేషన్ ఇలా ఉండాలి అన్నది, అవన్నీ జస్ట్ లైక్ దట్ వీ కెన్ క్రియేట్ అండ్ గివ్ ఇట్ టు దెమ్ అండి. ఇంకా ఊహించిన వాళ్ళకి ఊహించినంత అంతేనండి. ఫైనల్గా అంటే ఏంటంటే వాళ్ళ సెట్లోకి వెళ్ళకముందే, వాళ్ళ క్రియేషన్ స్టార్ట్ చేయకముందలే దే విల్ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ మైండ్ అండి. ఓకే నా సీన్ ఇలా ఉంటుంది, దీస్ ఆర్ ది క్యారెక్టర్స్, ఇలా ఎమోషన్స్. డైరెక్టర్ గారు చూసుకోవాల్సింది ఏంటంటే ఎమోషన్స్ని ఎలాగ ఆర్టిస్టుల ద్వారా తెప్పించుకోవాలన్నదే ఆయన ఫోకస్ చేయొచ్చండి. ఏ అయితే ఏంటంటే ఇట్ క్రియేట్స్ ఆల్ ది ఎన్వైర్న్మెంట్ అనమాట, అసెట్స్ అన్నీ రెడీగా ఉంటాయి అండ్ డిఫరెంట్ థింగ్స్లో చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఏంటంటే ప్రీ షూటింగ్ మళ్ళీ సెట్టింగ్లో అవసరం ఉండదండి. ప్రొడ్యూసర్ గారికైనా డైరెక్టర్ గారికైనా అంత ఎక్స్పెన్సెస్ పెట్టాల్సిన అవసరం ఉండదండి. ఇప్పుడు ఈ మహావతార్ వల్ల వీళ్ళ సిరీస్లోనే 2037 వరకు వీళ్ళకి లూప్ లైన్లోకి వచ్చేసాయండి. సో అలా ఇంకా ఎన్నిట్లో అంటే ఈవెన్ నార్మల్ మూవీస్లో కూడా డెఫినెట్లీ ఫైట్ సీక్వెన్స్లోనో ఎక్కడో అక్కడ మనం ఇంక్లూడ్ చేయక తప్పట్లేదు. సో అలాంటివే కానీ అసలు ప్రొజెక్షన్ ఎలా ఉందండి కమింగ్ అప్ ఫిల్మ్స్లో? అసలు మీకు యాజ్ ఎ బిజినెస్ పరంగా మీకు ఒక స్ట్రాటజీ ఆర్ ఒక విజన్ ఉంటుంది, లైక్ ఇంత రిక్వైర్మెంట్ ఉండబోతుంది, అది ఏంటండి? అంటే ఆస్పిరెంట్స్ కోసం మేబీ దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ హెల్ప్ఫుల్. యాక్చువల్లీ మహావతార్ నరసింహ ఇస్ బ్రేక్ త్రూ అండి, టు బి ఫ్రాంక్లీ మూవీ ఇండస్ట్రీకి కానీ. బికాజ్ అసలు ఎక్కడ ప్రమోషన్ చూసింది లేదండి మనం. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, ఇట్స్ ఎంటైర్లీ లైక్ అన్ యానిమేటెడ్ మూవీ అండ్
ప్యూర్లీ బేస్డ్ ఆన్ 3D అండి, ఏఐ ఆస్పెక్ట్స్ అండి. ఏ క్యారెక్టర్ లేరు, అంతా ప్యూర్లీ అండి. సో అదేంటంటే ఇట్స్ లైక్ ఎ రెవల్యూషన్ ఐ కెన్ సే. మీరు యూ విల్ సీ లాట్ ఆఫ్ ఫోర్ మహావతార్ అండ్ ఆఫ్టర్ అనొచ్చా? ఎందుకంటే అండి అంత సక్సెస్ సాధించింది, అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ రియల్లీ పీపుల్ సపోర్టెడ్ అండి, ఆ టెక్నాలజీని కానీ, ఆ విజన్ కానీ, ఏదైనా సరే. ఇదేంటంటే అండి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఆ మూవీ చేయడానికి 4.5 to 5 years పట్టింది. సిమిలర్ మూవీ వాళ్ళు మిగతా అవతారాలు కూడా ప్లాన్ చేస్తున్నారు కదండి, రాముడిది, పరశురాముడిది, కల్కిది, అలాగా. నెక్స్ట్ మూవీస్ ఎవ్రీ 2 yearsకి దే విల్ బీ మేకింగ్ సచ్ మూవీస్ అండి. అంటే ఏంటంటే ఏఐతో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే 5 years పట్టిన మూవీ ఇప్పుడు 2 yearsలోనే చేయగలరు. అంటే ఒకసారి ఆలోచించండి, వాళ్ళ టైం కానీ మనీ కానీ ఎంత సేవ్ చేయగలుగుతారు. అండ్ విజన్ అండ్ మారిపోతున్న ట్రెండ్స్. ఇప్పుడు మనం రిగ్గింగ్ చేసే వరకు ఒక పెద్ద ప్రాసెస్ అండి, ఆ ప్రాసెస్ లోపల ఒక ట్రెండ్ మారిపోవడం. ఇప్పుడు అవన్నీ లేకుండా తొందరగా ఇవాల్వ్ అయిపోయేటప్పుడు చూసారండి, అంటే టైమ్ ఈజ్ మనీ, వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ అండి అది. సో ఆ టైంని గ్యాప్ని షింక్ చేస్తుందండి ఏఐ. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ అండి. ఇక్కడ మీరు కూడా అడగవచ్చు, ఏమండి ఏఐ వీళ్ళ జాబ్స్కి కానీ లేకపోతే టెక్నీషియన్స్ కానీ ఏమన్నా ప్రాబ్లమా అండి? రేపొద్దున ప్రొడక్షన్ కంపెనీ చెప్పొచ్చు నాకు వీళ్ళు అక్కర్లేదు, మేము వీళ్ళందరినీ తీసేస్తున్న జాబ్స్. ఆ విషయమే జరగదండి. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏఐ లాస్ట్ 4-5 years నుంచి ఇప్పుడంటే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి వచ్చిందండి. మీరు ఫైనాన్షియల్ బ్యాంక్స్ కానీ, హెల్త్ కేర్ కంపెనీస్ లైక్ హాస్పిటల్స్ కానీ, ఎస్పెషల్లీ వెస్ట్రన్ కంట్రీస్లో, యుఎస్, యూరోప్లో 4-5 years నుంచి యూస్ చేస్తున్నాయండి ఏఐ, మెషిన్ లెర్నింగ్. కానీ జాబ్స్ ఎక్కడ పోలేదండి. సో ఇది కూడా మోస్ట్ ఆస్డ్ క్వశ్చన్ అండి, ఏఐ విల్ రిప్లేస్ హ్యూమన్సా అంటే మేబీ ఈ డెరివేషన్కి రావచ్చు అంటారా? ఏఐ రాని హ్యూమన్స్ని రిప్లేస్ చేసి ఏఐ వచ్చిన హ్యూమన్స్తో రిప్లేస్ చేయొచ్చేమో. ఇప్పుడు ఏమైందంటే అండి, మీరు ఏ జాబ్స్ అయినా చూడండి, ఐటీ కానీ, నాన్ ఐటీ, మెకానికల్ ఇంజనీర్, డాక్టర్స్, అందరినీ కంపెనీస్ హైర్ చేసుకునేటప్పుడు ఏం అడుగుతున్నాయంటే, నీకు కొంచెం ఏఐ తెలుసా, నీకు కొంచెం మెషిన్ లెర్నింగ్ తెలుసా, నీకు కొంచెం జనరేటివ్ ఏఐ తెలుసా అన్న స్కిల్స్ వాళ్ళు చూస్తున్నారండి. ఒకవేళ తెలియకపోతే ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు బేసిక్, అంతేగాని నీ జాబ్ ఈరోజు నుంచి లేదు, మేము వేరే వాళ్ళని తెచ్చుకుంటాం, ఆ పర్పస్ అక్కడ జరగట్లేదండి. యాక్చువల్గా ఏంటంటే ఆ స్కిల్స్ తెలిస్తే వెల్ అండ్ గుడ్ అండి. ఎందుకంటే డొమైన్ నాలెడ్జ్ ఎప్పుడు ఎవరు రీప్లేస్ చేయలేరండి. డాక్టర్సే ఉంటారు, డాక్టర్స్ని రోబోట్స్ కానీ ఏఐ కానీ రీప్లేస్ చేయలేదండి. అంటే ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ అవి జరుగుతున్నాయి, డేటా వరకు ఫీడ్ చేస్తారండి. కానీ డేటా ఫీడ్ చేసిన తర్వాత అయినా హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా అండ్ హ్యూమన్ ఎమోషన్ అర్థం కాకుండా అక్కడ ఒక సూపర్విజన్ అవసరం పడుతుంది, వేర్ టెక్నాలజీ విల్ బీ లైక్ గార్డెడ్ అనొచ్చా మనం? ఆబ్వియస్లీ అండి. ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాయండి. మనం ఏఐ, మెషిన్ లెర్నింగ్ లాస్ట్ 4-5 years నుంచే వచ్చింది. రోబోటిక్స్ ఉన్నాయండి, కాకపోతే వాటికి అంతా గైడ్ చేసేదంతా డాక్టర్సే, ఆ డేటా ఫీడ్ చేసేదంతా మెడికల్ ప్రాక్టీషనర్స్ అండి. సో అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మన ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి వస్తే ఏఐ యాక్చువల్గా ఇప్పుడు డైరెక్టర్స్ యొక్క విజన్, వాళ్ళ థాట్ ప్రాసెస్కి మల్టిపుల్ సినారీస్ని క్రియేట్ చేసి ఇస్తుంది. అర్థమైందండి? ఇప్పుడు రైటర్స్ ఉన్నారండి, వాళ్ళు స్క్రిప్ట్ రైటింగ్ చేస్తారు కదా, వాళ్ళకు కూడా ఏంటంటే సినారీస్ మారుస్తుంది అనమాట. సీన్స్ క్రియేట్ చేసి ప్రీ విజులేషన్ అంటాం మనం విఎఫ్ఎక్స్ వరల్డ్లో. ముందులే సీన్స్ క్రియేట్ అవుతాయి, ఈ క్యారెక్టర్స్ ఏం మాట్లాడుకుంటున్నారు అనేది రైటర్స్ డిఫైన్ చేయగలరండి. ఇప్పుడు ఎడిటర్స్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఏం చేస్తారంటే కట్ చేస్తూ ఉంటారు ఎక్కడ ఏం చేయాలన్నది. వాళ్ళకు కూడా ఆ సీన్లన్నీ ముందులే అర్థమైపోతాయండి. ఏ అయితే ఏంటంటే ఓకే ఇక్కడ మనం కట్ చేద్దాం, ఇక్కడ చేద్దాం. బేసిక్గా ఏంటంటే ఏఐ ప్రతి టెక్నీషియన్కి హెల్ప్ చేస్తుందండి. అంతే, నలుగురు చేసే పని ఒకళ్ళు చేసేలాగా స్పీడప్ కూడా అవుతుంది. బట్ అల్టిమేట్లీ విజువలైజ్ మాత్రం మనిషి కావాలి. ఆబ్వియస్లీ అండి, మీరు అన్నట్టు క్యారెక్టర్స్ కానీ, ఆ ఎమోషన్స్ కానీ, ఆ స్టోరీ టెల్లింగ్ కానీ ఓన్లీ హ్యూమన్సే చేయగలరండి. ఇట్స్ ఎప్పుడు కూడా ఏఐ వర్సెస్ హ్యూమన్స్ కాదండి, ఏఐ విత్ హ్యూమన్స్ అండి. అది ఏ ఇండస్ట్రీ అయినా, ఎక్కడైనా సరే. సో ఇది పాజిటివ్ నోట్ అండి. ఇప్పుడు ద అదర్ సైడ్ ఒకవేళ చూస్తే ఏఐ తోటి ఇంకొకటి ఇది కూడా అడ్వాంటేజ్ అనుకోవచ్చేమో. విజయ్ సినిమాలో ఒకటి ఫ్లాష్ బ్యాక్ సీను ఏదో ఏఐతో క్రియేట్ చేసేసారు, చిన్నప్పుడు సీన్ బాగుంది, చనిపోయిన వాళ్ళ వాయిసెస్ వాడుతున్నారు. ఇట్లా వాటికి ఏమన్నా కాపీరైట్ ఇష్యూస్, లేకపోతే వాళ్ళని అడగకపోవటమో, వాళ్ళ ఫేస్ని వాడుకోవటమో ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా. మీరు ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్న విఎఫ్ఎక్స్కి మీరు దాన్ని ఎలా చూస్తారు? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, టెక్నాలజీతో అందరూ వాడేసుకుంటున్నాం, మనం అడ్వాంటేజెస్ చూస్తున్నాము, వీఆర్ ఎంజాయింగ్ ఇట్.
ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ స్టార్ట్ అయిందండి, ఎథికల్ ఏఐ అని. అదేనండి, అదేంటంటే గవర్నమెంట్స్ కూడా వెస్ట్రన్ కంట్రీస్లో ఇంక్లూడింగ్ మన ఇండియాలో కూడా ఎంతవరకు మనం యూజ్ చేసుకోగలం. ఎందుకంటే ఏఐ టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉంది. అది అదేంటంటే ఈ రోజుల్లో హై స్కూల్ స్టూడెంట్ కూడా వాళ్ళు అంత పైథాన్ కోడ్ కానీ ఏదైనా పబ్లిక్లీ అవైలబుల్ అండి, వాళ్ళు తీసుకోవచ్చు, కస్టమైజ్ చేసుకోవచ్చు అండి. అదేంటండి కొన్ని టెక్నాలజీస్ కంపెనీస్ వరకే ఉంటుంది, ఇది ఏంటంటే ప్రతి ఒక్కరికి అవైలబుల్ అండి. సో ఎంతవరకు మనం యూజ్ చేసుకోగలం. మీరు అన్నట్టు చనిపోయిన వాళ్ళు పిక్చర్స్ వాళ్ళు మూవ్ అవుతున్నట్టు వీడియోస్ కానీ వాళ్ళ వాయిసెస్ కానీ అక్కడ వరకు ఓకేనండి. కానీ ప్రైవసీ వచ్చేపాటికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పర్మిషన్ లేకుండా మనం నిజంగా యూజ్ చేసుకోవచ్చా అన్నది దానికి గవర్నమెంట్ వచ్చి. సో మళ్ళీ ప్రతి ఎవల్యూషన్కి ఒక సబ్ స్టాండర్డ్స్, SOPs, ప్రొసీజర్స్ రావాలి. బౌండ్స్ అండి, బేసిక్గా ఏంటంటే బౌండరీస్. ఇప్పుడు టెక్నాలజీ బాగుంది, అందరూ యూజ్ చేసుకోగలుగుతున్నారు. మీరు చూస్తే ఇప్పుడు గవర్నమెంట్ స్టెప్డ్ ఇన్ అండి. మీరు వెరీ సూన్ చూస్తారు మన పార్లమెంట్లో కానీ ప్రతి చోట చట్టాలు వస్తాయండి, కన్ఫామ్గా వస్తాయి. అదేంటండి వెరీ సూన్. ఈవెన్ కంపెనీస్ కూడా ఇప్పుడు గూగుల్ అయినా, మైక్రోసాఫ్ట్ అయినా, ఫేస్బుక్ అయినా వాళ్ళు కూడా ఏంటంటే ఓకే టెక్నాలజీ ఉంది కానీ ఫుల్గా మనం యూజ్ చేసుకోలేం. ప్రైవసీ కన్సర్న్స్ ఉంటాయి, ఈ ఎమోషన్స్ వైజ్ ఉంటుంది అన్నీ అని. నౌ దే స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్ అండి. సో మీకు రియలిస్టిక్గా డే టు డే ప్రాబ్లమ్స్లో ఇలాంటి ఇష్యూస్ ఉంటాయండి? VFX ఆర్ ఎంటర్టైన్మెంట్ అండి, ఉంటాయండి. ఒక విజన్ మీరు చెప్తారు, టీమ్కి డ్రైవ్ అయ్యి టీంలోకి ఫ్లో అయ్యి ఆ వర్క్ ఫ్లో నడుస్తున్నప్పుడు ఎవరికి వాళ్ళ ప్రెజెన్స్ కూడా దానికి సిగ్నేచర్ యాడ్ చేస్తూ వెళ్తారు. సో మళ్ళీ అల్టిమేట్ రెండరింగ్కి వచ్చేసరికి ఇలాంటివి ఉంటాయని వెనక్కి చేయటం ఒకటి. రెండు, మరి అందరూ క్రియేటివ్గా ఉండకపోవచ్చు టీమ్ మెంబర్స్, ఆ ఛాలెంజ్ ఎట్లా? సో ఇక్కడ ఏంటంటే అండి 100% అటానమస్ ఆటోమేషన్ ఇంకా రాలేదండి VFXలో, ఏఐలో కూడా. అర్థమైందండి. సో అందుకు అది ఎవాల్వ్ అయ్యే లోపల మంచిదేనా? ఇప్పుడు ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఆ ఏఐ కూడా ఇప్పుడు సెమీ ఆటోమేటెడ్ అండి. అంటే ఎక్కడ అవసరం అక్కడే యూజ్ చేస్తున్నాం. అదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రీన్ స్క్రీన్, బ్లూ స్క్రీన్ ఉంది, ఇన్ఫ్రంట్ క్యారెక్టర్స్ ఉన్నారనుకోండి, యాక్చువల్ హ్యూమన్స్ ఉంటే ఏదైతే 100% మనం క్రియేట్ చేయలేమండి. మీరు మహావతార్ కూడా చూస్తే అంత యానిమేషన్ ఏదైతే క్రియేట్ చేసింది 3Dనే. మళ్ళీ మధ్యలో క్యారెక్టర్స్ ఉంటాయి, హ్యూమన్స్ ఉంటే వీఆర్ నాట్ ఎట్ దేర్ అండి. 100% మనం రీప్లేస్ చేయగలట అలాంటిది లేదండి. బట్ లాట్ ఆఫ్ రీసెర్చ్ జరుగుతుంది. వీఆర్ స్టిల్ 5 to 10 years అవే అండి. అదేంటండి. సో లాస్ట్ డికేడ్తో కంపేర్ చేస్తే అండి ఇంకా ఎక్కువగా వాడుతున్నాం కాబట్టి ఈ ప్రైస్లో ఏమైనా ఎకనామికల్ అయ్యిందా, లేకపోతే రాబోయే తరానికి ఎలా ఉండబోతుంది? ఎకనామికల్ ఇంకా అవ్వలేదండి, అవ్వలా. ఎందుకంటే ఎప్పుడైనా టెక్నాలజీ వచ్చినప్పుడు ఇనీషియల్గా కాస్ట్లు చాలా ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే అల్గారిథమ్స్ కానీ, మెమరీ వైజ్ కానీ, స్టోరేజ్ వైజ్ కానీ, డేటా స్టోరేజ్ వైజ్ కానీ యూజువల్గా కాస్ట్లు ఎక్కువే ఉంటాయండి. కాకపోతే ఏంటంటే అందరూ వాడటం స్టార్ట్ చేస్తే, అన్ని ప్రొడక్షన్ స్టూడియోస్ అలా స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా కాస్ట్లు తగ్గుతాయండి. కరెంట్లో అయితే స్టిల్ బిట్ ఎక్స్పెన్సివ్ అనండి ఈ టెక్నాలజీ. సో జనరలీ ఒక చిన్న మధ్యస్థంగా ఉండే ఒక మూవీకి అఫోర్డ్ చేయాలంటే ఎట్లా అండి? అంటే జనరల్ ప్రైసింగ్ ఎట్లా ఉంటుంది? పర్ మినిట్ లాగా ఉంటుందా, లేకపోతే అండ్ ఒక మినిట్ ఆఫ్ దాట్ VFX చేయడానికి ఎంత రిసోర్సెస్ పడతాయి? యూజువల్గా అండి ఈ VFXలో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయండి. లైక్ రోటోస్కోపింగ్ అని, పెయింటింగ్ అని, మూవీ మోషన్ అని, లేకపోతే ఎన్హాన్స్మెంట్స్ అని, 2D 3D అన్నది. సో మనం చూసే మూవీలో కూడా ఏంటంటే అండి ఫ్యూ సెకండ్స్ ఒకటి అవసరం ఉండొచ్చండి, ఒక పార్ట్, ఫ్యూ సెకండ్స్ అనదర్ పార్ట్ అవసరం ఉండొచ్చండి. కాకపోతే ఏంటంటే ఒకసారి మనం డైరెక్టర్స్తో కూర్చున్నప్పుడు, ఎడిటర్స్తో కూర్చున్నప్పుడు వాళ్ళకి ఏం కావాలన్నది చూసుకుని దాని ప్రకారం ఎన్ని సెకండ్స్ ఏ టెక్నాలజీ మనం ఇస్తున్నాం అన్నది చూసుకుని మీకు కొటేషన్ ఇస్తామండి. ఆ కొటేషన్ మాత్రం మినిట్ వైజ్ ఇస్తాం, మినిట్ వైజ్. సో జనరలీ ఇప్పుడు ఆ రేంజ్ ఆఫ్ VFX చేయాలి అంటే పర్ మినిట్ కాస్ట్ ఇంక్లూడింగ్ మీరు ఫిక్స్డ్ అనుకోండి, వేరియబుల్ ఎంతవరకు ఉండొచ్చండి ఫర్ కంపెనీస్? యూజువల్గా అండి అది ఎనీవేర్ బిట్వీన్ 1 lakh to 3 lakhs పర్ మినిట్ రూపీస్లో ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే రిమెంబర్ ఇది మోస్ట్లీ అది మాన్యువల్ సైడ్ అండి VFX. ఎందుకంటే మనకు కంప్లీట్ AI ఇంకా రాలేదండి, స్టిల్ వీఆర్ వర్కింగ్ అన్నట్టు. ఏఐని ఎక్కడైతే మనం తీసుకురాగలమో
అక్కడ తీసుకొస్తున్నామండి. అప్పుడు ఏమవుతుందంటే ఇట్స్ ఎ కాంబినేషన్ బోత్ ఏఐ అండ్ మాన్యువల్. సో విఎఫ్ఎక్స్ వాడుతుంది ట్రాపిస్ట్ ఏఐ అండి. ట్రాపిస్ట్ ఏఐ అనేది మన ఓన్ ప్రొడక్ట్ అండ్ కల్ప్రా విఎఫ్ఎక్స్ది. సో ఇదేంటంటే ఎక్కడెక్కడ మనం వీడియో జనరేషన్స్ కానీ 3D మోడలింగ్ కానీ లేకపోతే గ్రీన్ స్క్రీన్ ఆర్ బ్లూ స్క్రీన్ రిప్లేస్మెంట్ కానీ అక్కడ మనం కొన్ని ఏరియాస్లో మనం వాడుతున్నాం అండి ట్రాపిస్ట్ ఏఐ అని. సో అది కల్మినేషన్ అండి. సో ఎక్కడ అవసరం అవుతుంది ఏఐని వాడటం, రిమైనింగ్ది అంతా మాన్యువల్ ఎఫెక్ట్ అండి. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్ అనమాట. సో ఇప్పుడు మనం ఇప్పుడు ఇవాల్వ్ అయినట్టండి హాలీవుడ్ మూవీస్లో ఎప్పటి నుంచో ఉంది, కానీ ఈ ఏఐ కానీ లేకపోతే విఎఫ్ఎక్స్ ఎక్కువగా వాడిన సినిమాలకు అవార్డులు వస్తాయి, కానీ యాక్టర్స్ ఎక్కడో అక్కడ వెనకబడిపోతారండి. మీరు ఇందాక అన్నట్టు ఏఐ విత్ హ్యూమన్స్ అయితే కనుక సో ఆ ఇన్సెక్యూరిటీ హీరోలకు ఇవ్వకుండా ఇప్పుడు మనం హనుమాన్ సినిమాలో కూడా చూస్తే ఆ లాస్ట్ 4 సీన్స్ గురించి జనాలు చాలా మాట్లాడతారు. సో కష్టపడ్డ తేజ కానీ ఏదైనా సరే, సో అట్లా ఆ బ్యారియర్కి మనం అలవాటు పడిపోతామంటారా, లేకపోతే ఇది అసలు ఎట్లా బ్యాలెన్స్ అవుతుంది? అది మన యొక్క పర్స్పెక్టివ్ అండి. అంటే ఆడియన్స్ ఎలా తీసుకుంటున్నారండి. మీరు చూస్తే మహావతార్ నరసింహ ఒక మన పురాణాల మనం చదువుకున్న ఇదనమాట. యాక్చువల్లీ జరిగింది స్టోరీ కదా. అలాంటి సందర్భాల్లో ఎందుకంటే ఆ టెక్నాలజీతో మనం క్రియేట్ చేయగలం అలాంటి పాత్రలు కానీ ఏదైనా సరే. కానీ మన మెంటాలిటీ ఎప్పుడు మన మనుషులు అండి. మనకి కావాల్సింది కూడా స్క్రీన్ మీద మనుషులే కావాలి. వాళ్ళు చేసే ఎక్స్ప్రెషన్స్ కానీ ఎమోషన్స్ కానీ అది ఎప్పటికీ ఏ రిప్లేస్ చేయలేదండి. అదేందండి. సో ఒక హీరో వర్సెస్ ఎనీ ఏ క్యారెక్టర్ ఉంటే ఏదో కామెడీ సీన్స్లో వాటిలో లైక్ చేయవచ్చు, కానీ ఏఐనే ఎంటైర్ హీరోగా అయితే ఐ డోంట్ థింక్ మనం మైండ్ ఒప్పుకోదండి యూజువల్గా. బట్ వాళ్ళకి వస్తున్న డ్యూ రికగ్నిషన్ కొంచెం డైల్యూట్ అయిపోతుందని. ఎందుకంటే అండి వాళ్ళంత కష్టపడి ఎమోషన్స్ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళకున్న టాలెంటు ఒకసారి ఏ వచ్చి రిప్లేస్ చేస్తుంది, లేకపోతే వాళ్ళతో కూడా ఉన్నప్పుడు ఏ క్యారెక్టర్స్ ఎక్కువ రికగ్నిషన్ కానీ అప్లోడ్ కానీ వస్తే మనమైనా సరే కొంచెం ఫీల్ అవుతామండి. అది కొంచెం కామన్. కాకపోతే ఎప్పుడైతే మన దేవుళ్ళని అలాంటి క్యారెక్టర్స్ని ఏలో చూసినప్పుడు మనం చాలా ఆనందపడతాం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు హనుమాన్లో కూడా చాగంటి గారు చెప్పింది విజువలైజ్ చేస్తూ అలాంటి ఒక రూపం క్రియేట్ చేశారు అనటం. ఎందుకంటే డైరెక్టర్ గారు విజన్ కానీ ఆ క్రియేటివిటీ కానీ స్టోరీ టెల్లింగ్ కానీ హీరో గారి యాక్టింగ్ కానీ అదర్ క్యారెక్టర్స్ యాక్టింగ్ కానీ అందరూ సూపర్ బండి. కాకపోతే చివరిలో దేవుడు వచ్చి కనిపించేపాటికి వీఆర్ మోర్ ఎక్సైటెడ్ యాక్చువల్గా. అంతేనండి. అంతేగాని మొత్తం ప్యూర్గా ఇప్పుడు నరసింహ మూవీ కూడా అంత దేవుడిది కాబట్టి మనం అంతా చాలా ఆనందంతో చూసామండి భక్తితో. సో జనరల్ మూవీస్ అనుకోండి, ఇప్పుడు మీరు హిట్ 3లో అందించారు. సో జనరల్ మూవీస్లో మ్యాక్సిమం వాడుతున్నది ఏ సీక్వెన్సెస్లో అండి? యూజువల్గా ఇది ఎలా అంటేనండి ఒక ఫైట్ సీక్వెన్స్ కానీ యూజువల్గా అసెట్ క్రియేషన్లో వాడుతున్నామండి. ఎస్, బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ మీద తీస్తారు కదా షూటింగ్ అంతా. డైరెక్టర్ గారు ఏం చెప్తారు, నాకు ఇలా కావాలి ఈ సెట్ కావాలి అన్నప్పుడు ఈజీగా ఒక మౌంటైన్ మీద ఉన్నట్టు అదేం చేస్తున్నాం మేము ఒకటి ఎసెట్ క్రియేట్ చేసి చూపెడుతున్నాం డైరెక్ట్గా. సో ఇది ఎట్లా అండి వర్క్ ఫ్లోలో మళ్ళీ ఆ సీన్ డైరెక్ట్ చేసే కంటే ముందే వన్ ఆఫ్ యువర్ పర్సన్ కూడా అక్కడ ఉండి దాన్ని విజువలైజ్ చేసుకుని సేమ్ థింగ్ నరేట్ చేస్తారు ఇక్కడ? ప్రీ విజువలైజేషన్ అండి. ఇప్పుడు డైరెక్ట్గా చెప్తారు నాకు ఒక స్నోయి మౌంటైన్స్ కావాలి అన్నట్టు చెప్పంగానే మనం ప్రాంప్ట్తో ఇప్పుడు చాట్‌జిపిటి మనం యూజ్ చేస్తున్నాం కదండి, క్వశ్చన్ అడగగానే ఆన్సర్ ఇస్తుంది కదా, అలాగే ప్రాంప్ట్ ఐ వాంట్ టు హ్యావ్ ఏ స్నోయి మౌంటైన్స్ అనగానే ఇమేజ్ వస్తుందండి. డైరెక్ట్ గారు లేదు నాకు కొంచెం ఇంకా స్నో ఎక్కువ ఉండాలి, ఈ పోర్షన్లో ఎక్కువ ఉండాలి, లేకపోతే స్కై బ్లూగా ఉండాలి అని చెప్పంగానే మనం ఇమ్మీడియట్గా చేసానికి చూపెడుతున్నాం అనమాట. అంటే ఆయన మైండ్లో ఉన్నది మనం ఇమ్మీడియట్గా ఆన్ ది స్పాట్ క్రియేట్ చేయగలుగుతాం. సో ఈ లెక్కన ఇంకా అవసరం లేని మూవీ అంటూ ఏమి ఉండదు. మన విజువలైజేషన్ బట్టి, మన పరిధి బట్టి, మన బడ్జెట్ని బట్టి ఇంకా దాన్ని ఎంచుకుంటూ వెళ్ళటమే. సో మీకు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి స్కోప్ కనపడుతుందండి? లాట్ ఆఫ్ స్కోప్ అండి టు ఫ్రాంక్లీ. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే టాలీవుడ్ ఈజ్ ద మోస్ట్ టాప్. ఇప్పుడైతే మోస్ట్ టాక్డ్ అబౌట్. ఎస్. అండ్ ఎందుకంటే బికాస్ ఆఫ్ మన రాజమౌళి గారు లాంటి వాళ్ళు కానీ మిగతా వాళ్ళు అందరూ ఏంటంటే వెరీ గుడ్ ఫిల్మ్ మేకర్స్ అండి. దే హ్యావ్ వెరీ ఆ ఫిల్మ్ మేకర్స్ వల్ల ఇప్పుడు చూస్తే ఒకప్పుడు మన వాళ్ళు బాలీవుడ్లో వెళ్ళాలనుకునే వాళ్ళు ఇప్పుడు దేవరాలో సైఫ్ గారు ఇక్కడికి వచ్చి చేయటం కానీ ఎవరైనా తెలుగు సినిమా చేయాలనుకునే స్థాయికి. యా. సో నా ఇంటెన్షన్ కూడా ఏంటంటే అండి బిగ్ డైరెక్టర్స్కి బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి, వాళ్ళు ఎక్కడి నుంచి టెక్నాలజీ తెచ్చుకోగలరండి.
వాట్ అబౌట్ మీడియం టు లో బడ్జెట్ మూవీస్కి సిమిలర్ టెక్నాలజీని అందించడమే నాకు మెయిన్ ప్రయత్నం అండి, సిమిలర్ క్వాలిటీతో యూజింగ్ ఏ అండి. అట్ ది సేమ్ టైం ఏంటంటే 2 థింగ్స్ అండి. ఒకటి, ఈ క్రియేషన్లో జరిగే టైంని తగ్గించడం. ఎందుకంటే ప్రొడక్షన్ కాస్ట్ ప్రీ ప్రొడక్షన్ అయినా పోస్ట్ ప్రొడక్షన్ ఎప్పుడైనా చాలా ఎక్స్పెన్సివ్ అండి ప్రొడ్యూసర్స్కి. ఆ టైంని తగ్గించగలిగి డైరెక్టర్కి విజన్కి తగ్గట్టు సీన్స్ క్రియేట్ చేసి మనం ముందులే ప్రీ విజులేషన్ చూపించగలిగితే సేవ్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ మనీ అండి. అండ్ అదే టెక్నాలజీ వాళ్ళు ఏంటి కదా ఇదేదో హాలీవుడ్ అంతా మినిట్కి 10 lakhs స్పెండ్ చేస్తారంట, మనం స్పెండ్ చేయలేం కదా చిన్న మూవీ. అలా కాకుండా అఫోర్డబుల్ రేట్స్కే చిన్న మూవీస్కి చిన్న బడ్జెట్స్కి తగ్గట్టుగానే ఆ టెక్నాలజీని వాళ్ళకి అందించడం మెయిన్ ఉద్దేశం అండి మాకు. సో ఆస్పిరెంట్స్కి ఏం చెప్తారు విఎఫ్ఎక్స్లో ఆస్పిరెంట్స్కి? బికాజ్ మహావతార్ చాలా విధాలుగా చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చిందండి, మూవీ మేకర్స్కి ఇచ్చింది, అలాగే ఒక జోనర్ క్రియేట్ చేసింది, అట్లాగే వచ్చే వాళ్ళకి కూడా ఇది ఉంది కదా అని ఒక కెరియర్ పాత్ క్రియేట్ చేసుకునే వాళ్ళకి కూడా. సో మనం ఇక్కడ అన్ని విధాలుగా ప్రోగ్రెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆస్పిరెంట్స్కి మీరు మీ అనుభవంతో మీరు ఏం చెప్తారు? సో ఆస్పిరెంట్స్కి వెదర్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడే గ్రాడ్యుయేట్స్ అయినా ఎందుకంటే చాలా కాలేజెస్ ఉన్నాయండి ఇక్కడ కూడాను, 3D ఆర్టిస్టులని 2D ఆర్టిస్టులని RPM ఆర్టిస్టులని ఉన్నారండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ డొమైన్ ఎప్పటికీ రీప్లేస్ అవ్వదండి, ప్రతి సినిమాకి వీళ్ళకి కావాల్సిందే. నా సజెషన్ ఏంటంటే ఈ లేటెస్ట్ AI టూల్స్ కూడా నేర్చుకుని ఎక్విప్మెంట్తో ఉంటే ఈజీగా వాళ్ళకి జాబ్స్ వస్తాయి. వాళ్ళు చేసే పనిలో కూడా వీటిని యూజ్ చేసి వాళ్ళు డైరెక్టర్ కానీ ఈ ఫిల్మ్ మేకర్స్ యొక్క విజన్కి తగ్గట్టు వాళ్ళు చూపించగలరండి. అంటే ఏంటంటే వాళ్ళు చేసే ప్రాసెస్లో చాలా ఈజీ అయిపోతుంది ఫస్ట్ థింగ్. సో ఇప్పుడు హాట్ టాపిక్గా కూడా ఈ సమ్మె నడుస్తుందండి మూవీ మేకింగ్లో. అందులో ఒక హాట్ కామెంట్ ఏంటంటే నార్త్లో స్కిల్స్ ఉన్నాయి కాబట్టి అటు వెళ్తున్నామని. ఇప్పుడు ఇలాంటి సంస్థలు మోర్ అండ్ మోర్ రావటం వల్ల మన టాలీవుడ్ సినిమా ఎలా అయితే ఒక మార్క్ క్రియేట్ చేసిందో ఇక్కడే మూవీ మేకింగ్లో కూడా ఇలాంటి విఎఫ్ఎక్స్లో ఒక మార్క్ క్రియేట్ అవ్వాలని కోరుకుంటున్నాం. సో దాంట్లో మీరు హోప్ఫుల్గా ఉన్నారా, లేకపోతే రానున్న 5 to 10 yearsలో ఏమి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఐఎమ్ లాట్ ఆఫ్ హోప్ఫుల్ అండి. ఎందుకనంటే ఇప్పుడు మీరు యూఎస్ అయినా ఎక్కడైనా సరే సౌత్ ఇండియా ఓవరాల్ ఇండియాలోనే ఆ కంప్యూటర్స్ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత మన తెలుగు వాళ్ళే బయటికి వెళ్ళి వీఆర్ ఆల్వేస్ టెక్ సావీ అండి మన తెలుగు వాళ్ళంతా. మేము కూడా వెళ్ళింది అందువల్ల చాలా ఈజీగా అడాప్టబుల్ అండి. సో ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత కూడా మీరు మిగతా ఇండస్ట్రీస్ చూస్తే మన తెలుగు వాళ్ళు ఆల్రెడీ చేసేసుకున్నారండి. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ మూవీ ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు వస్తున్న గ్రాడ్యుయేట్స్ కానీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ విఎఫ్ఎక్స్ టెక్నీషియన్స్ కానీ ఒకసారి మన వాళ్ళు ఆ టూల్స్ నేర్చుకోగలిగితే చాలా ఈజీ కూడానండి, ఆన్లైన్లో కూడా నేర్చుకోవచ్చు. మన వాళ్ళు ఈజీగా ఆ స్కిల్ గ్యాప్ అంటున్నారు చూసారండి, దాన్ని ఇమ్మీడియట్గా మనం ఓవర్కమ్ చేయొచ్చండి చాలా ఈజీగా. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఇది వాళ్ళ జాబ్స్ని అయితే రిప్లేస్ చేయదండి, వెరీ క్లియర్. ఎస్, అదేంటంటే ఇది ఒక ఎడిషనల్ టూల్, ఒక సాఫ్ట్వేర్ టూల్ కింద నేర్చుకుంటే వాళ్ళ జాబ్స్ని ఈజీ చేస్తుంది, వాళ్ళకి జాబ్స్ రావడం కూడా ఈజీ అవుతుంది. AI విత్ హ్యూమన్ ఫర్ హ్యూమన్స్, ఫర్ జాబ్స్, ఫర్ ఈజ్ ఆఫ్ జాబ్స్ అనొచ్చా మనం? ఫర్ ఈజ్ ఆఫ్ జాబ్స్ ఆర్ కెరియర్ ఆ విధంగా. అండ్ ప్రాక్సిమిటీ కూడా మన విజన్ ప్రకారం పెంచేస్తుంది ఆ జోన్ అనేది కూడా చాలా క్రియేటివ్గా. ఒకప్పుడు ఇంకొకటి అంటే జనరల్లీ ఇప్పుడు దాని మీద సూర్యకర్ణలో కూడా అక్కడ మనకి ఎగ్జాంపుల్ క్లియర్గా ఇవ్వచ్చేమో, ఒక షార్ట్కి ఆయన 10 గంటలు అలా నించుని 10 తలకాయలు రావటం కోసం. సో అక్కడ మేబీ ఆ బ్యారియర్ ఈజీగా క్లియర్ చేయగలిగాం. సో అలా పోను ఇంకా కొన్ని అడ్వాన్స్మెంట్ వచ్చి స్పెషల్లీ మీలాగా PhD చేసిన వాళ్ళు దీని మీద టైం పెట్టి వీటి కోసం ప్రోడక్ట్స్ని తయారు చేయటం మీ మూవీ ఇండస్ట్రీకి ఇది మంచి హోప్ అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. సో అది ఇవాల్టి మహావతార్ స్పెషల్లో AI విఎఫ్ఎక్స్కి ఎలా హెల్ప్ అవుతుందో మల్లేశ్వర్ గారి మాటల్లో విన్నాం కదా. విఎఫ్ఎక్స్ అనేది మూవీ మేకింగ్లో ఎలాంటి కీ రోల్ ప్లే చేస్తుంది అనేది చూసాం కదా. థియేటర్లలో 2-2.5 గంటల సేపు ఎంజాయ్ చేసి బయటకు వచ్చాక మర్చిపోతాం, కానీ దాని వెనుక వందలాది మంది ఎంతలా కష్టపడతారనేది, అందులోనూ ఇలాంటి సక్సెస్ఫుల్ యానిమేటెడ్ మూవీకి విఎఫ్ఎక్స్ వర్క్ చేసేవారి విజన్, క్రియేటివిటీ అండ్ ఐడియాలజీ ఎలా ఉంటుందనేది మనకెవరికి పెద్దగా తెలీదు. ఇన్ఫ్యాక్ట్ మనం చూసేది స్క్రీన్ మీద ఉన్న గ్లిట్స్ మాత్రమే, దాని వెనక కష్టం చాలా ఉంటుంది.
లిటరలీ ప్రాణం పెట్టేస్తారు, అసలు గుండె పెట్టి ఇష్టంగా కష్టపడతారు. యానిమేషన్ మైథలాజికల్ మూవీ మహావతార్ నరసింహ గ్రాఫిక్స్తోనే మాయాజాలం చేసి హైయెస్ట్ కలెక్షన్స్ రాబడుతూ ఇండియన్ యానిమేషన్ మూవీస్లో ఓ రికార్డ్ నెలకొల్పింది. దాంతో మరికొన్ని పౌరాణిక గాథలు టెక్నాలజీ వైపు పరిగెత్తడానికి సిద్ధమవుతున్నాయి. మహావతార్ సినిమాటిక్ యూనివర్స్లో సెకండ్ పార్ట్ పరశురాం కోసం ఇప్పటి నుండే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆడియన్స్. 10 ఏళ్ల పాటు ఈ ఫ్రాంచైజ్లో విష్ణుమూర్తి అవతారాలతో మూవీస్ రానున్నాయి. మహావతార్తో విష్ణువు పవిత్ర అవతారాలను యానిమేషన్ ద్వారా జీవం పోసి ఇది కేవలం సినిమా సిరీస్ మాత్రమే కాదు, ఇది భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వానికి మా నివాళి అనేలా తీర్చిదిద్దడానికి సంకల్పించారు మేకర్స్. 2025లో మహావతార్తో మొదలైన ఈ సిరీస్ 2037లో కల్కితో ముగియనుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. మరి సినిమా రంగంలో ఎన్నెన్ని మార్పులు రాబోతున్నాయో ఆనందంగా ఆస్వాదిస్తూ ఆహ్వానం పలుకుదాం. సైనింగ్ ఆఫ్ రోజా, మహాప్రగతి.